మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరిగా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. సింహరాశి వారు ఆదివారం అష్టమి తిథిన ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు అన్నట్లయితే మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి. ఆదివారం రోజు అష్టమి రావడం, అదే కాకుండా వీరి యొక్క జాతక ప్రకారంగా 2వ స్థానంలో కేతు, 7వ స్థానంలో శని, 7వ స్థానంలో శుక్రుడు, 7వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణము. ఒకవైపు ఈ రాశాధిపతి రవి 8వ స్థానంలో ఉండడము, అక్కడే బుధుడు ఉండడము, అక్కడే రాహు ఉండడం వలన అనేక రకాలమైనటువంటి దూర వాయు జల ప్రయాణాలలో, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో అనేక రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. శత్రువులు పొంచి ఉన్నారు. ఇలాంటి కాల సమయంలో చెక్కులపైన సంతకం పెట్టి ఇవ్వడం కానీ, బినామీగా వ్యవహరించడం కానీ, సలహాలు ఇవ్వడం కానీ, సూచనలు ఇవ్వడం కానీ, మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి యందున మీరు మౌనంగా ఉండడం వలన దూరావాయు జల ప్రయాణాలు ఆటంకాలు తొలగిపోయి మీరు అనుకుంటున్న అన్నిట విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. కనుక తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపము, రురు కాళభైరవ స్మారక స్మరణ, కాళభైరవ హోమాన్ని చేయించుకోవడం వలన సకల అష్ట కష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలకడానికి అనేక రకాల అవకాశాలు ఉంటాయి. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత మీకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కట్టబెట్టబోతుందని చెప్పి గమనించాలి.